5 కిలోమీటర్లు నడిచిన కలెక్టర్ అంటూ ఇంకొక వార్త ఆదాబ్ హైదరాబాద్ ప్రచురించింది. 5 కిలోమీటర్లు మరి కలెక్టర్ ఎందుకు నడిచిండు? నడవాల్సిన అవసరమే ఉంది. ఆయనకు ఉన్న వెహికల్స్, గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆ సెక్యూరిటీ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, సౌకర్యాలు కావచ్చు, ఇవన్నీ ఉండగా కూడా 5 కిలోమీటర్ కలెక్టరు ఒక అడవిలో ఎందుకు నడవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తా. అడవులను ఏ విధంగా రక్షించుకోవాలి అనే దానిపై అవగాహన చర్యలు, పులిగుండాలను ఏకో టూరిజం ప్రాంతం ప్రారంభించేందుకు చర్యలు అంటూ కలెక్టర్ నడిచిండట. మరి ఏ కలెక్టరు, ఎక్కడ నడిచిండు, ఏ అడవిలో నడిచిండు, ఆ కలెక్టర్ ఎవరు అనేటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా. ఇగో భద్రాచలం అడవులను రక్షించుకోవాలి, నేచురల్ అందాలను ఆస్వాదిస్తూ సహజమైన ప్రకృతి గాలిని పీల్చుకుంటూ ఆహ్లాదంగా గడపాలని జిల్లా కలెక్టర్ అడవిలో తిరిగాడు. అటవీ ప్రాంతంలో సందర్శకులకు ఎలాంటి వసతులు ఉండాలి, అడవులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏకో ప్రాజెక్ట్ అభివృద్ధి చేసి ఖమ్మం జిల్లా కనగిరి రిజర్వ్ ఫారెస్ట్ను ఆహ్లాదకరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు జిల్లా కలెక్టర్ అన్ని విధాలుగా సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పులిగుండాల ప్రాజెక్టును ఏకో టూరిజం ప్రాంతంగా ఫిబ్రవరి నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మొత్తం మీద కలెక్టర్ అడవిలో నడిచి ఆ అడవులకు సంబంధించి కొత్తదనం తీసుకురావడానికి, అడవులను రక్షించుకోవడానికి, నేచురల్ అందాలను ఆస్వాదించడానికి, టూరిజం ప్లేస్గా గుర్తించడానికి కలెక్టర్ 5 కిలోమీటర్లు అడవిలో నడిచిండు. భద్రాచలంకు సంబంధించినటువంటి కలెక్టర్ అంట మనకు ఇక్కడ ఇచ్చిర్రు. మొత్తం మీద కలెక్టర్ని కొంత అప్రిషియేట్ చేయొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరు